పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు శుక్రవారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులతో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమరావతి మండలం మల్లాది గ్రామంలో కొలువైన శ్రీ సీతారాముల వారి దేవాలయం ప్రతిష్ఠించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన శంకర్రావు అమరావతి మండలం మల్లాది గ్రామంలోని జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకొని 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన కరప శ్రావణి, నాయుడు మోక్షశ్రీ, సంఘరితిక విద్యార్థినులను సెలవుతో సత్కరించి వారిని అభినందించిన నంబూరు శంకర్రావు క్రోసూరు మండలం క్రోసూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సైదా కుమారుడు వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. క్రోసూరు మండలం అనంతవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బాల అభయాంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పూజలను నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించిన నంబూరు శంకర్రావు పెదకూరపాడు మండలం బలుసుబాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూరిశెట్టి వీరాంజనేయుల కుమారుడు వివాహం అనంతరం ఏర్పాటు చేసిన శ్రీ సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు శంకర్రావు. అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్యాల దానం కుమారుని వివాహం ఇటీవల జరిగిన సందర్భంగా నేడు వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులని ఆశీర్వదించారు. పెదకూరపాడు మండలం పరస గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుత్తికొండ శ్రీనివాసరెడ్డి కుమారుడి వివాహ మహోత్సవ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులు జస్వంత్ రెడ్డి, సుకన్యలను ఆశీర్వదించిన నంబూరు శంకర్రావు అమరావతి మండలం నరుకులపాడు గ్రామ మాజీ సర్పంచ్ నల్లిబోయిన శ్రీనివాసరావు కుమారుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదానికి గురై గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు పెదకూరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు. ఆయా కార్యక్రమాల్లో నంబూరు శంకర్రావు వెంట నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.